ఇంకా ఉయ్యలు కట్టుకొని తీసుకెళ్తున్నారు సార్. ఒక పాలు కానీ ఇంకా ఏదైనా స్టాక్స్ తెచ్చుకోవాలంటే నెత్తి మూతలు పట్టుకొస్తాం. ఇలాగా ఇంకా నడకే కానీ తప్ప ఇంకా నడకం పట్టుకొని రావడం తప్ప ఇలాగ ఎప్పుడు ఇంకా ఏది రావడానికి అవకాశం లేదు. ఈ రోడ్డు ఎవరు వేశారు, ఎలా చేసుకున్నారు? ఈ రోడ్డు మేము సొంతంగా వేసుకున్నాము. మా ఏమంటూ 60,000 70,000 పడ్డాయండి ఒక ఇంటికి. ఎంతో జనం నాయకులు ఉన్నారు కానీ ఎవ్వరు కొంతగా హెల్ప్ చేయడానికి చూడట్లేదు. మాది గంగవరం గ్రామం, కొమ్మికి పంచాయతీ, కొయ్యూరు మండలం, అల్లూరు జిల్లా. అదే మాకు ఏ రోడ్డు సైఫలం అన్నది లేదండి. మా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు మా పెద్దల నుంచి పోరాటం చేస్తున్నారు కానీ మాకు ఎవరు పట్టించుకోలేదండి. ఏ జరలైనా అదే గర్భిణీలు ఇలాంటి వాళ్ళకి ఉయ్యాలు కట్టి మేము తీసుకున్నామండి కిందికి. అది మా సమస్య. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, దయచేసి ఈసారి కన్నా మాకు రోడ్డు చేయిస్తాడని ఒక కోరుకుంటున్నాం. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొమ్ముగు పంచాయతీ, కొమ్ముగు గ్రామం ఉంది మాది. ఈ కొమ్ముగు పంచాయతీలో మొత్తం 14 గ్రామాలు కలవం. ఆ 14 గ్రామాల్లో బాగా వెనకబడిన గ్రామం ఏదైనా ఉందంటే మన గంగవరం గ్రామం అండి. గంగవరం ఈ కొమ్ముకి హెడ్ క్వార్టర్ నుండి గంగవరానికి 4.5 కిలోమీటర్ల దూరం ఒక కొండ ఎక్కి వెళ్ళాలి. అక్కడ ఏదైనా అవసరానికి ఇక రహదారి లేక ఏమైనా డెలివరీల విషయాలు కానీ ఎమర్జెన్సీ విషయాల్లో డోలు మూతలతో తెచ్చుకొని ఇబ్బందులు పడే పరిస్థితి చాలా సంవత్సరాలుగా జరుగుతుంది. అక్కడ సుమారుగా ఒక 40-50 సంవత్సరాల క్రితం నుండి కూడా మా పూర్వీకుల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. కొత్త ఊరైతే కాదు. 14 గ్రామాల్లో ఒక గంగవరం అనేది ఒక గ్రామం అండి. అయితే ఏంటంటే దీనికోసం మేము గత ప్రభుత్వంలో ఉండగా ఎన్నోసార్లు ఈ కలెక్టర్ గారికి, పిఓ గారికి తెలియపరచడం, ఈ శుక్రవారం పూట వెళ్ళి అక్కడ స్పందనలో తెలియపరచడం జరిగింది. అయితే జరిగిన కార్యక్రమంలో భాగంగా గ్రాంట్ అయితే వచ్చిందన్నారు, దానికి టెండర్కి వెళ్ళిందన్నారు. ఎవరు టెండర్ వేయకో లేకపోతే ఏ కారణం చేస్తారో సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమీ తెలియపరచలేదు. ఈ మధ్యలో అవుతుంది, అప్పుడు అవుతుంది, ఇప్పుడు అవుతుంది అని తెలియపరచడం తప్ప ఏ రోజు ఈ ఊరికి గ్రామానికి అయితే మాత్రం రోడ్డు సౌకర్యం కలగలేదు. 14 గ్రామాలకి రోడ్డు సౌకర్యం ఉంది, 13 గ్రామాలకి రోడ్డు సౌకర్యం ఉంది, కానీ ఒక గంగవరానికి లేదు. ఈ గ్రామస్తులు పాపం చాలా విషయాల్లో ఈ ఇబ్బందులు పడడం, రేషన్కి నడిచి రాలేకపోవడం, వర్షం పడితే 3-4 రోజులు బైక్ వెళ్ళే విధానం లేక పడిపోవడం, చాలా రకాల ఇంజూరీ అవ్వడం, ఆ రకంగా అవడం, డోలు మాత్రం మీద గంగవరం గ్రామం తార్ రోడ్ వేయాలి. మా 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 గంగవరం గ్రామం తార్ రోడ్ వేయాలి. గంగవరం గ్రామం, కొమ్మిగి పంచాయతీ, కొయ్యూరు మండలం. అలాగే ఈ రోడ్డు గురించి 60,000 పెట్టుకొని రోడ్డు సొంతం చేయించుకున్నాము. అలాగే గర్భిణీలు, బాలింతలు టీటీలు వేయించుకుంటూ వెళ్ళాలన్నా మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం సార్. అలాగే స్టాకు రావాలన్నా తెచ్చుకోవాలన్నా అంతే. గంగారాం అండి, కొమ్మిగి పంచాయతీ, కొయ్యూరు మండలం, అల్లూరు జిల్లా అండి. అప్పటి నుంచి 70 సంవత్సరాలు అవుతుంది కానీ ఈ రోజు నుంచి ఇప్పుడు మాకు రోడ్డు లేదు, ఇబ్బందులు పడుతున్నామండి. కానీ గర్భిణీ స్త్రీలకు జ్వరం వచ్చినా ఇల్లు రాకట్టి ఇబ్బందులు పడుతున్నామండి. కొమ్మిగి పంచాయతీ, కొయ్యూరు మండలం. మాకు ఇలాంటి ఏ ప్రెసిడెంట్ల కన్నా ఏదైనా ఈడ భూమి ఇస్తారు, ఇదో చేయిస్తాం, అదిగో అంటారు. ఎమ్మెల్యేలు వచ్చినా సరే కానీ రోడ్డు చేయిస్తామనడం చేయకుండా రోడ్లు అయిపోయిందంటే మాకు ఎవరు ఖాతరు చేయకుంటున్నారు. ఇదో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారు మాకు దయచేసి మా కైటలు చూసి పాల్గొంటారు, రోడ్డు చేయిస్తాను దయచేసి అని మేము కోరుకుంటున్నాం.